తీసుకొస్తుందా? చెమట గురించి ధ్యానించేది మగాక. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎండము మా కనీటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడ్డవారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ స్తోత్ర యందు ప్రవేశిస్తున్నాయి మక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముండు మా కొరకు ఎప్పుడునో మా సమయముందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ముండు మా కొరకు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు. రుధిర రహిత మగు ఈ పూజ కలువరి బలిలో పాల్గొనరే. రుధిర రహిత మగు ఈ పూజ త్రియేక దేవుని స్తుతి మహిమలకై మోక్షవాసుల మోదముకై. త్రియేక దేవుని స్తుతి మహిమలకై మోక్షవాసుల మోదముకై. ఉత్తరించు స్థల ఆత్మల ముక్తికై. ఉత్తరించు స్థల ఆత్మల ముక్తికై. తిరుసభ వృద్ధి విజయము కొరకై. తిరుసభ వృద్ధి విజయము కొరకై కలువరి బలిలో పాల్గొనరే. రుధిర రహిత మగు ఈ పూజ. ప్రభువు ఈమెకి స్వర్గద్వారములు తెరచి ఉంచునుగాక, ఈమెను స్వదేశమునకు చేర్చునుగాక. అచ్చట మరణము ఉండదు, కానీ శాశ్వత ఆనందము మనును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాదుడగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన మధ్య నుండి అకస్మాత్తుగా తండ్రి దేవుని చెంతకు చేరినటువంటి పావులూరి మేరీ విశ్రాంతమ్మ ఆత్మకు శాంతి కలుగునట్లుగా, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ, తన తల్లికి, భర్తకి, కుమారునికి, కోడలికి, కూతురు, అల్లునికి, బంధుమిత్రాదులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలుపుతూ మన విచారణ గురువు తరపున మరియు ఇక్కడ పనిచేస్తున్నటువంటి శ్రైన్ రెక్టర్ గారి తరపున, ఇక్కడ ఉన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలందరి తరపున, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. జనవరి 14వ తారీఖున వారు కుటుంబానికి వెళ్ళి సందర్శించినప్పుడు కొంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇక దేవుని యొక్క భక్తి వలన, దేవుని ఎడల ఉన్నటువంటి అచంచల విశ్వాసం వలన ఏమీ కాదు, అంత బాగుంటుంది అన్నటువంటి మాటలు మాట్లాడి ఇక ఈ తొందరలోనే 1 నెల అవుతుంది. మరి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అయి ఇక దేవుని చెంతకు పిలువబడినటువంటి మేరీ విశ్రాంతమ్మకు ఆ భగవంతుడు తను జీవించినటువంటి ఆ విశ్వాస జీవితం, తను ఆ భక్తి ప్రపత్తులతోని తన పిల్లల్ని ఎంతో విశ్వాసపరంగా మంచి విలువలతోని పెంచినటువంటి ఆ తల్లి, ఆమె లేని లోటుని వారికి ఆ భగవంతుడు పూడ్చాలని, తన యొక్క అమూల్యమైనటువంటి ప్రేమని, అనురాగాన్ని వారికి పంచి ఇవ్వాలని, మరి ముఖ్యంగా తను జీవించినటువంటి ఆ విశ్వాస జీవితానికి, ఆమె స్వీకరించినటువంటి ఆ దివ్య సంస్కారాలకి ఆ భగవంతుడు తనకి ఎనలేని ఆశీస్సులు దయచేస్తూ ఇక నిత్యానందాన్ని పొందేలాగున ప్రార్థన చేద్దాం.
మరి ఈ దివ్యమణి బెల్లి పూజలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి తప్పిదాలు ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, కీళ్ల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయా దాక్షిణ్యముల కొరకు మేము దీన భావంతో చేయు ప్రార్థనలను ఆదరముతో ఆలకింపుము. నీ దాసురాయలైన మేరీ విశ్రాంతమ్మను ఇహమందు నీ పుత్రికగా నెంచి ప్రేమించితివి. ఆమెకు శాంతి కాంతులతో వెలయు నీ రాజ్యములో స్థానమొసగి నీ పునీతులతో సహవాసము ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. నేను పరము నుండి ఒక దివ్య స్వరము వింటిని. ఇప్పటి నుండి ప్రభునందు మరణించువారు ధన్యులు అని వ్రాయమని ఆ దివ్యవాణి పలికెను. నిజముగానే ధన్యులు. వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక. ఏలైనా వారి కృషి ఫలితము వారి వెంట పోవును అని ఆత్మ పలికెను. ఇది ప్రభు వాక్కు. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. మీతో ఉందరుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన ప్రభుని శుభవార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైందని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు కోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అతడుకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి వద్దే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని
విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరణము అందరికీ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది, బాధను కలిగిస్తూ ఉంది. కుటుంబ సభ్యులలో ఉన్నవారు కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అది మరణంను తట్టుకోవటం అనేది. ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే భార్యను ఎంతో ప్రగాఢముగా ప్రేమించి దాంపత్య జీవితాన్ని అనుభవించినటువంటి భర్త తల్లి ప్రేమను పొందుకొని ఎన్నో సంవత్సరాలు తల్లితో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ బంధాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిని కోల్పోయినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నట్లయితే తన యొక్క బిడ్డను కోల్పోయాననేటువంటి ఆ యొక్క బాధతో ఉన్నటువంటి ఆ మరణించినటువంటి వారి తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ తోబుట్టువారు కానీ ఈ మరణాన్ని మనం భరించడం అనేది చాలా కష్టం. హృదయ వేదనతో ఉండిపోయినటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటారు. మన యొక్క సహాయము అనగా ప్రార్థన కావచ్చు, లేదా వారికి మేము తోడు ఉన్నాము, మీకు మీ యొక్క కావలసినటువంటి అవసరములన్నిటిలో కూడా మేము తోడు ఉంటామనేటువంటి మనం చూపించేటటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలకు వారు మెల్లమెల్లగా ఆ యొక్క వేదన నుండి మళ్ళా తిరిగి కోలుకోవటానికి వారికి ఒక అవకాశం అనేది ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము కూడా తల్లి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్రాంతమ్మ కోసం, మేరీ విశ్రాంతమ్మ కోసం, మరి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. కానీ మన అందరి జీవితంలో ఒక సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ మరణము అంతము కాదు. ఈ మరణము ద్వారా దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనందరకు నిత్య జీవంలోనికి ప్రవేశించేటటువంటి ఒక మార్గముగా మనము దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రభువే చెబుతూ ఉన్నాడు ఏమని, నేనే పునరుత్థానమును జీవమును అంటూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారు మరణించును మరలా జీవించును, జీవించి ఉన్నవారు విశ్వసించిన వారు ఎన్నటికి మరణంను చవిచూడంటే మరణించమని కాదు, కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఈ మరణము తరువాత మీకు నిత్య జీవం ఉంటూ ఉంది. ఆ నిత్య జీవంలో మరణం అనేది ఉండదు. ఆ యొక్క నిత్య జీవం కోసమే మీరు ప్రయాసపడండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనవలే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనవలే ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరణానికి గురయ్యాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి 3వ రోజు నాడు లేచాడు. ఆ ప్రభు మరణాన్ని జయించాడు కాబట్టే ఆ ప్రభు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో నేను మరణానికి కూడా అధికారం కలిగినటువంటి వాడని, నాలో జీవం ఉంది కనుక నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్న వాక్య భాగ్యాన్ని మనం చూస్తున్నట్లయితే దర్శన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో మనం వింటూ ఉన్నాం. ఇప్పటి నుండి ప్రభువునందు మరణించువారు ధన్యులని రాయమంటున్నాడు. మరణము మనందరికీ ధన్యతనిస్తూ ఉంది. మరణము ద్వారా మనము దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం. ఇప్పటి నుండి ప్రభువునందు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచి మరణించిన వారు నిజముగా ధన్యమైనటువంటి జీవితాన్ని పొందుకోబోతూ ఉన్నారు ఈ మరణం తరువాత అని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉంది. నిజముగానే ధన్యులు, వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక. మరి విశ్రాంతమ్మ గారు మరి ఈ లోకములో పుట్టినప్పటి నుంచి ఎదిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించి అటు భర్తకు దేవుడిచ్చినటువంటి బిడ్డలకు ఎన్నో పరిచర్యలు చేస్తూ మరి వారి యొక్క భర్తను తర్వాత బిడ్డలను దేవుని యందు విశ్వాసంలో నడుపుతూ ఒక మంచి కుటుంబ జీవితాన్ని జీవించింది. ఆ కుటుంబ జీవితంలో ఎన్నో ఆటుపోట్ల తల్లి ఎదుర్కొని ఉండవచ్చు, ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించి ఉండవచ్చు, సంతోషాన్ని అనుభవించి ఉన్నది. కానీ ఈరోజు దేవుని యొక్క పిలుపుని అందుకుని ఈ యొక్క శ్రమలన్నిటి నుండి కూడా ఆమె విశ్రాంతిని తీసుకోవటానికి వెళుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ జీవించినంత కాలము తన భర్తకు కుటుంబానికి మరి ముఖ్యంగా ఒక టీచర్గా
అనేక మంది బిడ్డలకు జ్ఞానాన్ని బోధించి మంచి మార్గంలో నడిపించినటువంటి తల్లి. ఆమె తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ద్వారా దేవుడు ఆమెకు మరి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేసి అనేక మందిని జ్ఞానములో నడిపించి అనేక మందికి మంచి భవిష్యత్తును ఆ యొక్క తల్లి పునాదులు వేసినటువంటి తల్లి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె చేసినటువంటి ఆ మంచి క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా దేవుడు నిజముగానే ఆమెకు పరలోకములో నిత్య నివాసములో విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడనేటువంటి మరి సత్యాన్ని మనం తెలుసుకోవాలి, విశ్వసించాలి. ఈరోజు సుశేషపట్నంలో ప్రభువు అదే అడుగుతూ ఉన్నాడు, నీవు విశ్వసిస్తూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు మార్తమ్మ అంటూ ఉంది, మార్తమ్మ నేనే పునరుత్థానమును జీవమునని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావంటే అవును ప్రభువా అని ఆ తల్లి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మరి తన యొక్క భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, తోబుట్టు వారు కావచ్చు, మనమందరం కూడా విశ్వాసముతో ఉండాలి, విశ్వసించాలి. ఎందుకంటే ఆమె ఈ మరణము ద్వారా దేవుని యొక్క సన్నిధికి చేరుకుంటూ ఉంది అని, ఆ నిత్య నివాసంలోనికి ఆ తల్లిని దేవుడు పిలుచుకున్నాడనేటువంటి సత్యాన్ని మనం కూడా విశ్వసించాలి. ఆ తల్లి మరణము ద్వారా మనకు కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఇహలోక జీవితంలో జీవిస్తున్న వారు ఇక మీదట ప్రభువు కోసం జీవించి మంచి మరణాన్ని పొందుకొని ఆ దేవునిలో ఐక్యమవ్వాలని ఆ తల్లి మరణం ద్వారా దేవుడు మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో, ఎవరైతే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తారో నేను వాని యందును వారు నా యందును నిత్యము జీవించును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇక కథోలిక విశ్వాసాన్ని పొందుకొని మరి కథోలిక విశ్వాసములో ఈ దివ్య సంస్కారాల ద్వారా తల్లి నిన్న బుధవారం కూడా ఉపవాసంతో ప్రార్థన చేసింది అని తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆమె యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం దేవుని యందు ఉంచింది కాబట్టి నిజముగా ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె సత్ప్రవర్తన బట్టి దేవుడు పరలోక జీవితాన్ని ఇస్తూ ఉన్నాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. విశ్వసిద్దాం, ఆమె కోసం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, తన భర్తకు దేవుడు ఓదార్పును ప్రసాదించమని ఈ దివ్య బలిపూజ ద్వారా ఆమె ఈ లోకంలో జీవించినంత కాలము తెలిసి తెలియక చేసినటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ దివ్య పూజ బలిఫలము ద్వారా దేవుడు ఆమె యొక్క బలహీనతలన్నీ కూడా మన్నించి నిత్య జీవంలోకి చేర్చుకో ప్రభువా అని మనమందరం ఏక మనస్సు కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ తల్లికి నిత్య విశ్రాంతిని ప్రసాదించుదురుగాక. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి పవిత్రమైన బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనుటలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింప చిత్తగించితివి. ఈ దినము మేము నీకు అర్పించి ఈ బలి నీ దాసురాలైన మేరీ విశ్రాంతమ్మ నీతో సఖ్యపడి తిరిగి జీవముతో లేచు భాగ్యమునకు పాత్రురాలు అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ సంకల్పానుసారము మేము జన్మించుచున్నాము, నీ ఆజ్ఞానుసారము పాలింపబడుచున్నాము. నీ చట్టానుసారము మట్టి నుండి పుట్టిన మేము పాప ఫలితముగా మరల మట్టిలో కలిసిపోవుచున్నాము. కానీ నీ కుమారుని మరణము ద్వారా రక్షింపబడిన మేము నీ చిత్తానుసారము ఉత్థాన మహిమకు లేవనెత్తబడుచున్నాము. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మేరీ విశ్రాంతమ్మను నీ సేవకురాల్ని జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమందున మిగదు చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసిసిఫర్ ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత క్లారమ్మతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో
ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరస్పరం ప్రభుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. పరిహరించు ప్రభువు, వీరు ఏర్పరిచినటువంటి ఈ పరిశుద్ధ ప్రేమ బలి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితమును ప్రసాదించునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం మంగళకరముగ సాగగా, మంగళకరముగ సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో, ప్రేమ దీపమై వెలుగొందాం. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో,
ప్రేమ దీపమై వెలుగొందాం. దైవరాజ్యమున దివ్యకాంతిలో దివ్యకాంతిలో మంగళకరముగా సాగగా మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. జనవరి 14వ తారీఖున ఆ కుటుంబానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో సుగంధ అన్నారు, ఫాదర్ జూన్ నెలలో అమ్మ రిటైర్ అవుతుంది, టీచర్ కదా, జూలైలో ఫంక్షన్ పెట్టాలనుకుంటున్నాము, వీలవుతుందా అని అడిగారు. డేట్ ఫిక్స్ అయినప్పుడు ఇన్ఫామ్ చేయి, ఎక్కడున్నా వస్తానని చెప్పా. కానీ ఈ సందర్భంలో జీవితం నుండే తను రిటైర్ అయిపోయారు. ఒక టీచర్గా తన యొక్క బాధ్యతని నిర్వర్తించి, ఒక తల్లిగా కుటుంబాన్ని ముందుకు నడిపి, ఒక విశ్వాసురాలుగా తన యొక్క విశ్వాస జీవితం జీవించి, ఈనాడు మన మధ్యన భౌతికంగా లేకపోయినా తను జీవించినటువంటి ఆ జీవితం, చూపించినటువంటి ఆ విలువలు, జీవించినటువంటి ఆ విశ్వాస జీవితం మనందరికీ, మరి ముఖ్యంగా కుటుంబీకులకి స్ఫూర్తిదాయకం కావాలి. ఈ సందర్భంలో ఒక సంఘటన నాకు గుర్తొస్తుంది. పునీత డొమినిక్ గారు తను చనిపోయే ముందు తన చుట్టూ తన సహోదరులు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. డొమినిక్ గారు మరణించబోతూ ఉన్నారు. తన సహోదరులందరూ కూడా చుట్టూ చేరి ఏడుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వారికి ఒక మాటను చెప్పారు, నేను మీకు భౌతికంగా దూరమైనప్పటికీ నేను జీవించినప్పుడు కంటే మరణించిన తర్వాత మీకు ఎక్కువగా ఉపయోగపడతాను, మీ కొరకు ప్రత్యేకంగా దేవుని చెంత ప్రార్థిస్తాను అని చెప్పారు. బ్రతికి ఉన్నప్పటికంటే మరణించిన తర్వాత ఇంకా మీకు ఎక్కువగా ఉపయోగపడతాను, దేవుని దగ్గర మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి కుటుంబీకులారా, మరి తల్లి మన మధ్యన భౌతికంగా లేదు అని బాధపడకండి. బ్రతికి ఉన్నప్పటికంటే ఇక ఇప్పుడు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సమక్షంలో మీ కొరకు ప్రత్యేకంగా వేడుకుంటుంది. మీ బాగు కొరకు ఆ తల్లి ఎప్పుడు బ్రతికున్నప్పటికంటే ఎక్కువగా మీ క్షేమాన్ని కోరుకుంటూ ఇక ప్రతి అందరి కొరకు, మీ కుటుంబీకులందరి కొరకు పేరు పేరున మీ కొరకు ప్రార్థిస్తుంది, మీ కొరకు దేవుని వేడుకుంటుంది. మీరంతా విశ్వాసులు, 30 సంవత్సరాల నుండి మీరంతా నాకు బాగా తెలుసు. ఆ విశ్వాసాన్ని కోల్పోకండి, ఆ విశ్వాసం ఇంకా ఎదకండి. ఆ ప్రభు వాక్కు ప్రకారంగా జీవిస్తూ ఈ జీవితం తాత్కాలికమైందని గ్రహించి మనం అందరం కూడా ఏదో ఒక రోజు మరణించవలసిందే. ఇక ఒకరోజు అటో ఇటో అంతే. కాబట్టి జీవించినంతకాలం మన విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఇంకా ఆ ప్రభులో విశ్వాసం పెంచుకుంటూ సంతోషంగా ఆనందంగా జీవించడానికి కృషి చేద్దాం. మరొక మారు మన విచారణ గురువులు, ఇక్కడ ఉన్న గురువులందరి తరఫున కుటుంబీకులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ, ఇక ఈరోజే కాదు ఇక రాబో రోజుల్లో కూడా మేరీ విశ్రాంతమ్మ కొరకు ప్రభుని దీవెనలు ఎల్లప్పుడూ తనపై ఉంటూ తను నిత్య ఆనందాన్ని, నిత్య విశ్రాంతిని ప్రభు సమక్షంలో పొందాలని ప్రార్థన చేద్దాం. అందరు లేచి నించోండి. ఓ ప్రభువా, జీవనదాయకమైన ఆహారమును స్వీకరించిన మేము మా సోదరి అయిన మేరీ విశ్రాంతమ్మ కొరకు నిన్ను అర్థించుచున్నాము. తన జీవిత కాలములో నీ నిత్య నిబంధనలో భాగస్థురాలైన ఈమె క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. దైవ పునీతులారా ఈమెకు సహాయముగా రండు, దైవదూతలారా ఈమెకు ఎదురు రండు. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరుని కర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక, దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరుని కర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమెలో శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరుని కర్పింపుడు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన దేవర ప్రసాదం చేత అండ మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీకు ఆశీర్వదింపడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏకమాత, పాపాత్ములను మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ దయామయుడుగు తండ్రి, మా సహోదరి మేరీ విశ్రాంతమ్మ ఆత్మను మీకు అర్పించుచున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తుగా ఉన్నటువంటి ఈ దాసురాలికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనను దయతో ఆలకింపుడు. ఈ మీ దాసురాలికైకి స్వర్గద్వారములు తెరువుడు. మేమందరమును క్రీస్తునాథుని కలుసుకుందము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరట నొందునట్లు సహాయము చేయము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేరీ విశ్రాంతముకు నిత్య విశ్రాంతిని దయచేసి మనందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరము కూడా సమాధి ప్రాంతానికి వెళదాం. భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా సమాధి వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి ని చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి ని చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి ని చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి ని